ఉద్యోగం లేనంతసేపు మందిరం చుట్టూ తిరుగుతారు. పెళ్లి కానంతసేపు మందిరం చుట్టూ తిరుగుతారు. బిడ్డలు లేనంతసేపు మందిరం చుట్టూ తిరుగుతారు. ఆరోగ్యం బాగున్నంతసేపు మందిరం చుట్టూ తిరుగుతారు. ఉద్యోగం వచ్చినా, స్వస్థత వచ్చినా, పెళ్ళైనా, పిల్లలు పుట్టినా మందిరానికి రావటంలే. ఎందుకని? ఎక్కడండి ఉద్యోగం, టైం ఉండటం లేదండి. ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి దేవుని దగ్గర రావాలిగా, టైం లేదండి. అడుగుతున్న సహోదరి సహోదరులు, ఇచ్చిన వాడు కాదనుకుంటే ఎంతసేపట్లో పోతుందో చెప్పు. ఆయనకు తెలియదా ఏం చేస్తూ నువ్వు పైకి చూస్తావో? సంగమా, కష్టం వస్తే కాదు దేవుడి వైపు చూడాల్సింది, కష్టాల నుంచి విడిపించే దేవుడు నాకు ఉన్నాడు అని చెప్పి ప్రతిదినమో ఆయనతోనే నీ దినాన్ని ప్రారంభించాలి. ఆయనతోనే నీ ప్రతి పనిని ప్రారంభించాలి, ప్రయాణాన్ని ప్రారంభించాలి, ప్రయత్నాన్ని ప్రారంభించాలి, ప్రతి దినాన్ని ప్రారంభించాలి.